అందరికీ నమస్కారము. రేపు ఫిబ్రవరి 14 బుధవారం రోజు కౌ హగ్ డే, ప్రేమికుల దినోత్సవం. మీ అందరికీ తెలుసు, వాలంటైన్స్ డే అని చెప్పి పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా ఈరోజు యువతను పెడదారి పట్టిస్తూ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఒక విదేశీయుడైన వాలంటైన్ అనే వ్యక్తి ఈ యొక్క సంస్కృతికి నాంది పలికి ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడేలాగా చిన్న చిన్న పిల్లలు, యువత ఈ యొక్క ప్రేమ మోజులో పడి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వము నేషనల్ యానిమల్ అండ్ హస్బెండరీ బోర్డు ఫిబ్రవరి 14వ తేదీన కౌ హగ్ డే అంటే గో ప్రేమికుల దినోత్సవము చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటలకు మేము భాగ్యనగర్ గోశాల లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అందరూ గో ప్రేమికులం కలిసి అక్కడ గో ప్రేమికుల దినోత్సవం చేసుకుంటున్నాము. మీ అందరూ కూడా 14వ తేదీ ఉదయం 10 గంటలకు గోశాలకు, భాగ్యనగర్ గోశాలకు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా మీరు మీ ప్రాంతాల్లో ప్రతి జిల్లా, ప్రతి మండలంలో కూడా, రాష్ట్రంలో అన్ని నలుమూలలో కూడా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుతో ఆత్మీయ లింగనం చేసుకోండి. ఆ రోజు ఆవుకు గ్రాసం పెట్టండి. మీరు గోవులను రక్షించాల్సిన బాధ్యత, మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది. కాబట్టి ఈరోజు అంతరించిపోతున్న గో జనాభాను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆవు లేకపోతే మన మనుగడ లేదు. మన పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఈ గోవుపై ఆధారపడిన అలాంటి గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ప్రేమికుల రోజు వద్దు, కౌ హగ్ డే ముద్దు అనే నినాదంతో ఫిబ్రవరి 14 మీ ప్రాంతంలో ఉన్న గోశాలలకు వెళ్ళి మీరు కౌ హగ్ డేను నేషనల్ కౌ హగ్ డేగా జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ బాలకృష్ణ గురుస్వామి, అఖిల భారత గోసేవ ఫౌండేషన్.